హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఐబొమ్మ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో పైరసీ సినిమాలు మొత్తం చేశాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. సో ఆ రిమాండ్లో ఆయన్ని విధించారు. దాని తర్వాత కొన్ని కీలక విషయాలు చెప్పాడు. పర్సనల్ పరంగా చెప్పాడు కానీ ప్రొఫెషనల్ పరంగా మొత్తం దాటవేశాడు. ఎక్కడి నుంచి హ్యాండిల్ చేస్తున్నారు, ఆ డొమైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎకో సిస్టంలో ఎన్ని సర్వర్లు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా అసలు ఏం చెప్పలేదు. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ భార్య లైమ్ లైట్కి వచ్చారు. లేదు, పెద్ద ఫ్రాడ్ ఐబొమ్మ రవి. అలాంటి వ్యక్తికి నేనే విడాకులు ఇచ్చేస్తే ఇప్పుడు జనాలు ఎందుకు సపోర్ట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఐబొమ్మ రవి కరెక్టా కాదా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త అండ్ విద్యావేత్త, స్లేట్ స్కూల్ చైర్మన్ వాసిరెడ్డి అమర్నాథ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఐబొమ్మ రవి కరెక్ట్ అంటారా? అసలు ఇంతమంది సామాన్యులు బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఐబొమ్మ రవిని ఎలా ఎన్కౌంటర్ చేస్తారు? వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడడం నాకు ఇష్టం లేదండి. కాకపోతే చుట్టూరా జరుగుతున్నది ప్రధానమైన కరెంట్ అఫైర్స్ జరుగుతున్న దాని నుంచి మనం జీవిత పాఠాలని గ్రహించాలి. ఐబొమ్మ రవి వ్యక్తిగతంగా నాకేం తెలియదు. మొన్నటి దాకా అసలు ఐబొమ్మ అన్న సైట్ ఉందని తెలియదు. ఆయన రవి గురించి నాకు తెలియదు. కానీ ఇటీవల ఈ 3-4 వారాలుగా వస్తున్న వార్తలు మాత్రం నాకు తెలుసండి. మనిషి ఎలా బతకకూడదో అలా ఇతను బతుకుతున్నాడు. అతని జీవితాన్ని నుంచి మనం గ్రహించాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. ఏమిటో ఒక్కొక్కటి చెప్తాను. ముందుగా సినిమా నటులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, పచ్చి నిజం. సినిమా రేట్లు విపరీతంగా ఉంటున్నాయి, జనాల్ని దోపిడీ చేస్తున్నారు. 100% కాదు, 1000% నిజం. సినిమా థియేటర్కి వెళితే తినుబండారాల పేరుతో దోచేస్తున్నారు, ఇది కూడా నిజం. సినిమా అనేది సామాన్యుడి వినోదం. సామాన్యుడికి అందకుండా కుట్రలు కుతంత్రాలు జరిగాయి. సామాన్యుడికి అందకుండా పోయింది, ఇది కూడా 100% వాస్తవం. దీనికి పరిష్కారం ఏంటి? నేనేమంటానంటే సినిమా చూడొద్దు. నీకు రేట్ ఎక్కువ ఉంటే సినిమా చూడలేదనుకోండి, సినిమా ఫెయిల్ అయిపోతుంది. వేలం వెర్రిగా మనం వెళ్ళి చూస్తుంటేనే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. 2000 కోట్లు 3000 కోట్లు ఏంటిది? రాష్ట్ర బడ్జెట్తో, రాష్ట్రం కాదు కానీ ఒక 10 సినిమాలు కలిపితే రాష్ట్ర బడ్జెట్తో సమానం అయ్యేట్టుగా ఉంది వాళ్ళు చూస్తుంటే. కాబట్టి మనం పరిష్కారం మన చేతిలో ఉంది. సినిమా రేట్లు బాగా ఎక్కువ ఉంటే వెళ్ళొద్దు. థియేటర్కి వెళితే నేనేమంటానంటే అక్కడ ఇచ్చే ఆ కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, పాప్కార్న్లు ఫ్రీగా ఇస్తున్నా తినద్దు. ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని, నీ బిడ్డ ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. పాప్కార్న్ తింటే పాప్కార్న్ లంగ్స్, ఎందుకంటే అందులో కెమికల్ వాడతారు. ఇది మొత్తం కూడా సింథటిక్ కెమికల్స్తో వచ్చేది. కాబట్టి సినిమా కరెక్ట్ రేట్స్ ఉన్నప్పుడు వెళ్ళు చూడు. లేదంటే విపరీతంగా ఫ్రీగా సినిమాలు ఇస్తున్న టీవీ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐబొమ్మ రవి దగ్గరికి వస్తాను. కాబట్టి ఆ సమస్యకి ఇది పరిష్కారం కాదు. ఏది? పైరసీ పరిష్కారం కాదు. పైరసీ సినిమాలు చూడడం సరే, చూశారు ఏదో అప్పటిదాకా, ఓకే. ఇప్పుడు దాన్ని సమర్థిస్తూ వార్గ్యూ చేయడం కరెక్ట్ కాదు. ఈ లెక్కన ఇదే గనక సమాజం అయితే సరే. ఇదే పాయింట్ దగ్గర కొంతమంది నెటిజన్లు ఏమంటారంటే ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళకి అదే అక్కడికే వస్తున్నాను. ఈ రాబిన్ హుడ్ విధానం ఇదే లాజిక్ అప్లై చేస్తే మాల్స్లో, షాప్స్లో మనం కొనలేని వస్తువులు ఉంటాయి కదా, టీవీలు, కార్లు, అవన్నీ దోపిడీ లూటీ చేసి అమ్మేస్తే. జూబ్లీ హిల్స్లో ఉన్నాం మనం ఇప్పుడు ఈ స్టూడియోలో. ఇక్కడ జూబ్లీ హిల్స్ 2-3-4 కిలోమీటర్ల పరిధిలో కొన్ని కోట్ల విలువైన కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సహజంగానే అందరికీ అందుబాటులో ఉండదు అది. సో నేను ఒక దందా పెడతాను, రాబిన్ హుడ్ అవుతాను, పోయి ఈరోజు ఆ టీవీ షోరూమ్ పైన, రేపు ఆ కార్ల షోరూమ్ పైన పడి దోచేసుకుని తీసుకెళ్ళి పనిచేస్తాను. ఇదే జరుగుతుందండి మెక్సికోలో, బ్రెజిల్లో, కొలంబియాలో. ఇలాంటి స్లమ్ లార్డ్స్, వాళ్ళ రకరకాల పేర్లతో పిలుస్తూ గ్యాంగ్ లార్డ్స్ తయారయ్యారు. అక్కడ నువ్వు పోలీసులు అంటే భయం లేదు. పోలీసులకి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకపోయినా పర్లేదు. నువ్వు బతకాలంటే, కిడ్నాప్ కాకుండా ఉండాలంటే ఆ లోకల్ ఏరియా దాదాకి ట్యాక్స్ కట్టాలి. సమాంతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆ సమాంతర ప్రభుత్వాలు అనడం తప్పండి. అసలు ప్రభుత్వానికి ఏమీ పవర్ ఉండదు. నువ్వు బతకాలంటే ఆ లోకల్ దాదా. మళ్ళీ వాళ్ళలో కొట్లాట, జైళ్ళలో ఒకరినొకరు చంపుకుంటున్నారు. బతుకు బస్ స్టాండ్ కంటే ఘోరంగా అయిపోతుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అది నేను చెప్పబోయే మొదటి మాట. ఈ ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనేది సామెత వినడానికి బాగానే ఉంది, కానీ సినిమా వాళ్ళ మోసాన్ని పైరసీతో గనక మనం అరికట్టాలని అనుకుంటే
ఇలాంటి రాబిన్ హుడ్లు పెరిగిపోతారు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఉద్యోగం చేసి బతుకుతున్నారు కదండి. మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు 2 బెడ్రూములు ఉన్నాయి ఎందుకు అని చెప్పి ఒకరు బెడ్రూమ్ ఆక్యుపై చేసుకుంటే, అట్లా నీకు మోటార్ సైకిల్ ఉంది, నాకు ఏమీ లేదు, మోటార్ సైకిల్ తీసుకెళ్ళిపోతానని 6 నెలలు తర్వాత నీకు ఇస్తానంటే కుదరదు కదా. దానికి ఒక ఆర్థిక వ్యవస్థలో అసమానతలు తగ్గించాలి, నేను దాన్ని సంక్షేమం ఉండాలి, దాని కాదనట్లేదు. కానీ ఈ అడ్డగోళ విధానం కరెక్ట్ కాదు. 2 ఐబొమ్మ రవి గురించి సినిమా మీడియాలో వచ్చింది ఏంటంటే, భార్య అత్త ఇతను సంపాదన సరిపోదని పోరు పెట్టారు కాబట్టి అడ్డదారిలో పెట్టాడు. అది నిజమా అబద్ధమా సినిమా వచ్చిందని నమ్ముదామండి. భార్య అత్త ఎక్కువ సంపాదన కావాలంటే హార్డ్ వర్క్ చేయి, అంతకంటే మించి స్మార్ట్ వర్క్ చేయి, సంపాదన పెంచుకో, లేదంటే వాళ్ళకి నచ్చు చెప్పు. అంతేగాని భార్య పోరు పెట్టిందనో అత్త పోరు పెట్టారనో నువ్వు వెళ్ళి దుమ్మి చేస్తాను అనైతిక మార్గాల్లో వెళ్తానంటే కుదరదు కదా. రేపొద్దున ఇంకొకడు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నిలుచుకుని ఆ కారులో వచ్చేపోయే కారులో వాళ్ళని గన్ను పెట్టో లేదా తుపాకీ పెట్టో కత్తి పెట్టో బెదిరించి డబ్బులు తీసుకుంటాడు. అవుతుందా? కుదరదు కదా. కానీ సామాన్యులు ఎంత చెప్పినా వినట్లేదు సార్. ఈవెన్ సిపి సజ్జనార్ గారే సినీ ప్రముఖులందరినీ పక్కన పెట్టుకొని ఆయన ఇట్లా చేశాడు, ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీది ఏదన్నా మీ ప్రాపర్టీకి ఇలా జరిగితే సజ్జనార్ గారు చేసిన తప్పండి అది. కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళని ప్రెస్ మీట్లో పక్కన కూర్చోబెట్టుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, అక్కినేని నాగార్జున ఇంకొకరు కావచ్చు, బట్ ఆ విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదుదారు కాబట్టి వాళ్ళని ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టుకోవడమే చాలా మందికి నచ్చలేదు. వీళ్ళే కదా అసలు విలన్లు అనే ఇష్యూ డెవలప్ అయిపోయింది. ప్లస్ మనం బతుకుతున్నది అదే అండి. 30 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో ఏంటి, ఇప్పుడు హీరో ఏంటి? గంధపు చెక్కల స్మగ్లర్లు, రెడ్ శాండల్ స్మగ్లర్లు, వాళ్లే మన హీరోలు. ఇప్పుడు జనాల ఆలోచన విధానం అలా మారిపోతుంది కాబట్టి సినిమా వాళ్ళు దాన్ని అనుకరిస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేశారు. సినిమా వాళ్ళకు కూడా గుణపాఠం, మీరు సమాజాన్ని చెడగొడితే అది తిరిగి మీ దగ్గరికి ఇలాగే వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని దోపిడీ చేసే వాళ్ళని వీళ్ళు హీరోలుగా భావిస్తున్నారు కాబట్టి ఇది లాజికల్గా పనికిరాదు. సమాజం కనుక సవ్యంగా పనిచేయాలంటే పోలీసింగ్ వ్యవస్థ ఉండాలి. పోలీసులు తప్పులు ఉండొచ్చు, మనం ఎన్నుకున్న ప్రభుత్వంలో తప్పులు ఉండొచ్చు, దాన్ని దించేయాలి పోలీసుల పైన వ్యవస్థ పైన, అది వేరండి. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎప్పుడు హీరో అవుతాడండి? అలా అయితే ఏమవుతుంది? కాబట్టి ఇది 2వ తప్పండి. ఇక అసలు పైరసీ అంటేనే మోసం, మోసగాళ్ళకి మోసగాడు. కానీ అదే లాజిక్ నీకు వర్తిస్తే నువ్వు మోసం చేయకపోయినా నీ దగ్గరకు వచ్చి దోపిడీ చేస్తే, మీ స్టూడియో ఎంత ఉంది, నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకున్నాను అని 4 రూములు ఆక్యుపై చేస్తే అంతే కదా. మీకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, నాకు కూడా ఇన్ని వ్యూస్ కావాలంటే ఎవరి కష్టం అండి. వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దుకోవాలి కానీ ఈ అడ్డగోల వాదనలు ఇది పనికిరాదండి. మనం ఎక్కడ తీసుకున్నా వీరప్పన్తో తీసుకుంటే, ఎట్టిటి తీసుకుంటే వాళ్ళ ఉద్దేశాలు ఒక స్థాయిలో వీరప్పన్ కూడా తాను సంపాదించింది లోకల్ ప్రజలకి పంచిపెట్టాడు అంటారు. కానీ వీరప్పన్ చివరికి ఏమైంది? సమాజం మనగలగాలంటే సామాజిక ప్రమాణాలు కాపాడాలి. ఎన్నుకున్న ప్రభుత్వం, మనదేం డిక్టేటర్షిప్ కాదు, ఎన్నుకున్న ప్రభుత్వాలు మనకు ఒకటి నచ్చకపోతే దానిపై ప్రొటెస్ట్ చేయొచ్చు, వ్యవస్థ మారేలా చేయొచ్చు, ఓపిక ఉండాలి. అంతేగాని ఇలా అడ్డగోలుగా ప్రవర్తించే వాళ్ళని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మన హీరోలుగా ఎలివేట్ చేస్తే ఐబొమ్మ రవి చాలా చిన్నాడు ఆ మాటకు వస్తే. రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకంటే 100 రెట్లు 1000 రెట్లు ఉన్న వాళ్ళు వస్తారు, రాజకీయాల్లోకి వచ్చేస్తారు. ఇప్పటికే పరిస్థితి బాగాలేదు రాజకీయాల్లో, ఇంకా ఎక్కువైంది అనుకోండి మన లైఫ్ మన కంట్రోల్లో ఉండదు. ఎవడో ఆ లార్డ్, డ్రగ్ లార్డ్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతికే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ సార్. సో ఇది వాసిరెడ్డి అమర్నాథ్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో ఐబొమ్మ రవి గురించి మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాడు మన టీవీ.